రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోదాంలో కెమికల్ డ్రమ్ములు ఉండడంతో మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, కుత్బుల్లాపూర్లోని స్క్రాప్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సహాయక చర్యలపైన అప్డేట్స్ ఏంటి? ఎస్జోది సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక స్క్రాప్ గోదాంలో కొద్దిసేపటి క్రితమే అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చిన్నగా ఫైర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అదంతా కూడా స్క్రాప్ సంబంధించిన గోదాం అవ్వడం తోటి ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న క్రమంలో స్థానికులు ఇటు ఫైర్ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి సూరారం పోలీసులకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం అటు ఫైర్ సంబంధించిన అధికారులు సూరారం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ కావచ్చు, ఫైర్ టెండర్స్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఒక 4 నుండి 5 ఫైర్ ఇంజన్లు ఆల్రెడీ స్పాట్ కి చేరుకొని మొత్తము అది స్క్రాప్ గోడౌన్ కాబట్టి అధికారులు ఫైర్ సంబంధించిన అధికారులు ఒకవైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఫస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాటికి ఆ మంటలు వ్యాప్తి చెందితే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రైమరీ స్టేజ్ లోనే ఫైర్ ని మొత్తం కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ అయితే ఫైట్ చేస్తున్నారు. అధికారుల నుండి ఇంకొక సమాచారం కూడా మనకు అందుతుంది. అది స్క్రాప్ గోడౌన్ అవ్వడం తోటి అందులో ఇటు ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ అట్ సేమ్ టైం డ్రమ్ములు కూడా భారీగా ఉండడం తోటి ఆ ఫైర్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే డ్రమ్ములు ఉండడం కారణంగానే ఆ ఫైర్ సంబంధించి ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున కూడా వ్యాప్తి చెందుతున్నాయి. సో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నాము అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ఆ ఫైర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దానికి సంబంధించి ఆ గోదాం నలుదిక్కులా ప్రస్తుతం ఫైర్ టెండర్స్ మొత్తం కూడా సరౌండ్ చేసి వాటర్ ని స్ప్రే చేస్తున్నారు. సో ప్రస్తుతం కొంత మేరకు మంటలైతే అదుపులోకి వచ్చాయి అనేది కూడా మనకు అధికారుల నుండి సమాచారం ఉంటుంది. దాంతో పాటు అది స్క్రాప్ గోదాం కాబట్టి ఈ టైంలో అందులో ఎవరు అంటే ఆ గోదాంలో ఎవరు లేరు. సో ప్రాణ నష్టం అయితే జరగలేదు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి. కానీ ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఈ గోదాములకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే పరిశ్రమలకు సంబంధించి ఉంటాయో మెయిన్ గా సమ్మర్ లో వీళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సమ్మర్ లో ఎక్కువగా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అని ముందు నుండి కూడా ఫైర్ సంబంధించిన అధికారులు కాషన్ ఇస్తున్నప్పటికీ కూడా ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లనే ఎక్కువగా కూడా కంపెనీస్ కావచ్చు ఈ విధంగా ఉన్న గోదాములలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లయితే అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో స్క్రాప్ గోదాంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటి అనే దానిపైన ఎంటైర్ ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది, షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయా, లేకపోతే ఆ గోదాంలో ఇలీగల్ గా ఏమైనా డంప్ చేసిన మెటీరియల్ ఉన్న కారణంగా ఈ ఫైర్ అనేది జరిగిందా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్ గా దర్యాప్తు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి స్క్రాప్ గోదాం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రాణ నష్టము అయితే లేదు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే మంటల అదుపులోకి రాలేదు. మొత్తం మంటల అదుపులోకి వచ్చిన తర్వాత ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి రీజన్స్ ఏంటి అనే దానిపైన అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ అజయ్.